హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. బిగ్ బాస్ బ్యూటీ అశ్విరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పెళ్లి పేరుతో 9 కోట్ల రూపాయలు మోసం చేసిందని ఎన్ఆర్ఐ ధర్మేంద్ర పెట్టిన కేసు గురించి తెలిసిందే. ఇక తాజాగా విడుదల చేసిన ఆడియోలో ధర్మేంద్ర మాట్లాడుతూ లీగల్ గా అశ్విరెడ్డిపై ముందుకు వెళ్తున్నాం. మొదట నాకు ఆమెపై కేసు పెట్టాలనే ఉద్దేశం లేదు, కానీ అశ్విరెడ్డి నాపై ఫేక్ కేసులు పెట్టి బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభించింది. పరిస్థితి ఇక్కడితో ఆగదని భావించి మా నాన్న కేసు పెట్టాల్సి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గోల్డ్ ఫ్లాట్ కొనుగోలు చేయించింది. అందుకోసం నేను లోన్స్ తీసుకోవడంతో పాటు పరిచయస్తుల దగ్గర కూడా అప్పులు చేశాను. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పడంతో ఇచ్చిన డబ్బులు ఆస్తులు తిరిగి ఇవ్వాలని అడిగితే మొదట ఇస్తానని చెప్పి ఆ తర్వాత ఏమి చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరించింది. నేను ఇచ్చిన ప్రతి రూపాయికి ఆధారాలున్నాయి. పోలీసులు కూడా ఆధారాలను పరిశీలించిన తర్వాతే కేసు నమోదు చేశారు. నన్నే కాదు ఇంకా చాలా మందిని అశ్విరెడ్డి మోసం చేసిందని ధర్మేందర్ ఆరోపించారు. ఈ క్రమంలో అశ్విరెడ్డితో పాటు ఆమె తల్లిదండ్రులు వెంకటకృష్ణ, యశోదరెడ్డి, సోదరి దివ్యారెడ్డి కూడా నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపించేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. ఇలాంటి ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.